దేవానికి స్తుతి మహిమ స్తోత్రం. దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. ఈరోజు సువార్త పఠనము లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచట 40 రోజులు సైతాను చే శోధింపబడెను. ఆ రోజులలో ఆయన ఏమీ తినలేదు. ఆ రోజులు గడిచిన అనంతరము ఆకలిగొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్య కుమారుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చెను. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచంలోని రాజ్యములను అన్నిటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వారి వైభవములనెల్లా నీకిచ్చేదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనకు మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకొని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చటి నుండి కిందికి దుమ్ముకు. ఏలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయపడుకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళిపోయాను. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే, ప్రార్థనతో శోధనను జయించాలి. ప్రార్థనతో ఈ లోకంలో మనము శోధనను జయించాలి. ధ్యానం చేస్తాం. మొదటిది, సైతాను ప్రభువును శోధించే విధానం అండి. రాయిని రొట్టెగా మార్చమనే శోధన. దైవకుమారుడా, యేసు ప్రభుకు గల దివ్య శక్తులను తన స్వార్థం కోసము, స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకొమ్మనే శోధన. కానీ యేసు ఈ శోధనకు లొంగిపోలేదు. ఇహలోకంలో మానవ స్వభావంతో తాను కొనసాగిస్తున్న భౌతిక జీవనంలో నిత్యం అనుక్షణము తండ్రి దేవునితో పలికే మాట మీదనే ఆధారపడి జీవించగలడు. రాయిని రొట్టెగా మార్చుంటుంది ఇక్కడ సైతాను. అయితే దేవుడు తన కోసం ఏది ఈ లోకంలో చేసుకోలేదండి. ఒక్కటి కూడా తన కోసము ఇలా చేయి ప్రభువా, ఇలా చేయి తండ్రి అని ఒక్కటి కూడా ఆయన ఈ లోకంలో చేసుకోలే. మానవ మాత్రం ఉన్నాడు. 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? సైతాను శోధన ఎలా ఉంది చూడు. రాయిని రొట్టెగా మార్చి నీ కడుపు నింపుకో అన్నాడు. దేవుడు దానికి లొంగలేదు. 2వ మాట చూడండి, నన్ను ఆరాధించినచో రాజ్యముల సర్వాధికారము వైభవములెల్లా నీ సొత్తగును అనే ఈ 2వ శోధనను కూడా యేసు ప్రభు తన జీవితంలో అనేక పర్యాయములు ఎదుర్కొని ఉంటారు. సృష్టిపై, లోకం మీద తన తండ్రి దేవుడి గల సర్వాధికారాలను, విశ్వమంతటా విరజిల్లిన దేవుని మహిమ ప్రభావాలను పునరుద్ధరించడానికే యేసు ప్రభు మనుష్యావతారం దాల్చారు. దేవుని ప్రణాళిక ప్రకారము యేసు ప్రభు తన శ్రమలు, మరణ పునరుత్థానుల ద్వారానే సృష్టిని పునరుద్ధరించగలుగుతున్నారు.
ఇది దేవుడు చేసిన సృష్టి అండి. ఈ సృష్టిలో దేవుడు ఏదోను తోట చేసి అక్కడి నుంచి మానవాళిని, మనుషుల్ని, ఆదామును హవ్వాను దేవుడు చేసి సృష్టి అంతటిని 7 రోజుల్లో చేసినది దేవుడే. ఆ దేవుడితోనే ఈ సాతాను పలుకుతుంది, నన్ను ఆరాధించు, సర్వాధికారము వైభవములెల్లా నీ సొత్తగును. దేవుడు చేసిన సృష్టిని ఇవ్వడానికి సైతాన్ను ఆరాధించాలంట దేవుడు ఆ పని చేయలేదు. తర్వాత 3వదండి, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చట నుండి దేవాలయ శిఖరము నుండి అంటే కిందికి దుముకుము అనే 3వ శోధన సాక్షాత్తు ప్రభు అయిన దేవుని విశ్వసనీయతను పరీక్షించే శోధన. తండ్రి దేవుని పట్ల యేసు ప్రభువుకు గల విశ్వాసాన్ని, వినయశీలాన్ని పరీక్షకు పెట్టే శోధన. అయితే సైతాను కల్పించిన అన్ని శోధనలను జయించినట్లే యేసు ప్రభు ఈ శోధనను కూడా జయించారు. ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు అంటూ సైతానును నిరుత్సాహుణ్ణి చేశారు, అంటే నోరు మోయించేశారనమాట. యేసు ప్రభు ఎన్నడూ తన తండ్రి విశ్వసనీయతను ప్రశ్నించలేదు, పరీక్షించదలుచుకోలేదు కూడా. దేవుడు ఇక్కడ నుంచి దేవుణ్ణి అడుగుతుంది, ప్రభువును శోధించడానికి వచ్చి ఇక్కడ నుంచి దుమ్ముకుము, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు కదా, దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు కదా, నీకు గాయం కాకుండా దేవదూతలు చూస్తారు కదా అని ప్రభువును శోధిస్తుందన్నమాట. అయితే ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఈ లోకంలో నీకు నాకు శోధనలు జయించే శక్తిని కూడా ఇచ్చేస్తారు. ఆయన 40 దినములండి సాతానుసే శోధించబడ్డాడనమాట, ఉపవాసం ఉంటూ. అయితే సైతానుకు లొంగలేదండి. మన జీవిత కాలంలో మనుషుల వల్ల శోధనలు, ఆధిపత్య పోరు వల్ల శోధనలు, ఇంట్లో వారి వల్ల శోధనలు, బయట వారి వల్ల మనకు అనవసరం అనిపించే వాటి గురించి కూడా మనం శోధించబడుతున్నాం ఈ లోకంలో. మంచి చేసి కూడా శోధించబడుతున్న వారు ఎంతోమంది. అయినా సరే దేవుడు అంటున్నాడు, నేను వీటన్నిటిని జయించాను, నీవు నా నామములో అడుగుము, నేను నీకు తోడే ఉండి వాటిని జయించగలిగిన శక్తి నీకు ఇచ్చేదను. ఈ లోకంలో దేవుడు మనకు వచ్చి నేర్పించినది శోధనలు జయించటం, శోధనలు ఎదుర్కోవటము, వాటితో పోరాడటము, ఆహారంతో, వీటితోనే కాదు, శరీర వాంఛల శోధనలు, తలంపులచే శోధనలు, చిన్న చిన్న విషయాలకి చనిపోవాలనుకునే శోధనలండి. క్షణకాలానికి కూడా, అనవసరమైన విషయాలకు కూడా చనిపోవాలనే శోధనలను మీరు వదిలేయండి. ప్రతిదీ దేవుడికి అర్పించండి. నా వల్ల కాదు ప్రభువా, నీ చిత్తములో నేను వీటినన్నిటినీ నీకు అప్పగిస్తున్నాను, ఈ శోధన నుంచి నన్ను విడిపించమని మిమ్ము వేడుకుంటున్నానని ప్రార్థించండి. దేవుడు మీకు అన్ని మంచిగా చేస్తాడు. ఆమేన్, ఆమేన్.